ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. 36 ఎమ్మెల్యే సీట్లలో గెలిచిన పార్టీ దేశ రాజధానిలో జెండా ఎగిరేనుంది. ఈసారి ఎన్నికల్లో దాదాపు 1,50,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేశాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలబడ్డాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటీ పడి ఒకదానికి మించి మరొకటి ఉచిత హామీలు ప్రకటించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లలో గెలిచి గ్రాండ్ విక్టరీ సాధించింది. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సింహాసనంపై జెండా ఎగిరేయాలని ఆశలు పెట్టుకుంది ఆప్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు వన్ సైడెడ్ గా ఉన్నాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు బీజేపీకే అనుకూలంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చాయి. 1-2 సంస్థలు మాత్రమే ఆప్ మళ్ల గెలుస్తుందని చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. గతంలో హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికల టైంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయ్యాయా? ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఏ టైం కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. మొత్తం 19 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 3 అంచెల భద్రత మధ్య 2 రోజుల నుంచి కూడా ఓటింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లకు తరలించినప్పటి నుంచి కూడా 24 అవర్స్ సెక్యూరిటీ కావచ్చు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈవీఎంలను అయితే భద్రపరిచారు. కౌంటింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దాంట్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్, అలాగే దానికి సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా మొదలు పెడతారు. అప్పుడు మనకు ఇంకా 9:30 కల్లా ఫస్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు అంచనా అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రౌండ్ 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 70లో కూడా 2-3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాయి. కాబట్టి ప్రతి రౌండ్ కూడా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 2 పార్టీల మధ్య పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఒక పీపుల్ పల్స్ సర్వే మాత్రమే బీజేపీ పార్టీ 51 నుంచి 60 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాలకు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనా వేశాయి. మిగతా సర్వే సంస్థలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి 33 నుంచి 39 వరకు స్థానాలు, 38 వరకు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తుంటే, బీజేపీ పార్టీకి 40 నుంచి 44, 45 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో మొత్తంగా వన్ సైడ్ గా, లేకపోతే గడిచిన 2014 ఎన్నికల్లో కానీ, లేకపోతే 15 ఎన్నికల్లో కానీ, లేకపోతే 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినంతగా థంపింగ్ విక్టరీని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విక్టరీని ఆ స్థాయిలో కూడా ఏ సర్వే ఫలితాలు కూడా ఇవ్వలేదు. సో దీన్ని బట్టి ప్రతి రౌండ్ కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రౌండ్ కి ఫలితాలు మారినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అనేది ప్రస్తుతానికి అంచనా. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రతి రౌండ్ పైన కూడా అందరూ రాజకీయ పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి సపోర్టర్స్ కావచ్చు, అంతా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి కౌంటింగ్ ఇది. వన్ సైడెడ్ గా ఏ ఫలితం కూడా ఏ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నామని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. సో ఓవరాల్ గా పోలింగ్ జరిగినటువంటి ప్యాటర్న్ కానీ, పోలింగ్ పర్సంటేజ్ కూడా గత ఎన్నికలతో పోలిస్తే పెద్దగా పెరిగిందేం లేదు. లాస్ట్ టైం 62% వరకు పోలింగ్ నమోదైతే ఈసారి కేవలం 60.50% వరకు మాత్రమే నమోదైంది. అంటే 4% ఒక 2% తగ్గింది. గతంలో 2015లో 66% నమోదైతే అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 62% పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు ఒక 2% తగ్గింది. సాధారణంగా 4% పెరిగినట్లయితే అది బీజేపీకి అడ్వాంటేజ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 4% తగ్గినట్లయితే యాంటీ ఇన్కంబెన్స్, ప్రభుత్వానికి సంబంధించి యాంటీ ఇన్కంబెన్స్ కు సంబంధించి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కువగా పనిచేసినట్లయితే 4% పెరుగుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ జనరల్ గా
రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంటుంది. పోల్ పర్సెంటేజ్ రికార్డ్ స్థాయిలో నమోదైనప్పుడు ప్రభుత్వ మార్పు అనేది అనివార్యంగా జరుగుతుంది. ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఆ ఇండికేషన్స్ ఇచ్చినాయి. అంటే ఈసారి పోల్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ మౌత్ టాక్ కావచ్చు, సాధారణంగా జనానికి బయటకు వచ్చిన తర్వాత ఓటేసి వచ్చిన తర్వాతనో లేకపోతే ఓటింగ్ కంటే ముందు ఇంకా బీజేపీకి ఫేవరబుల్ టాక్ అనేది కూడా బయట వచ్చింది. బట్ అది ఏ మేరకు సస్టైన్ అయి ఉంటుంది, ఏ మేరకు బీజేపీకి అది ప్లస్ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. తగ్గిన పోల్ పర్సెంటేజ్ ఆమ్ ఆద్మీకి ఉపయోగపడబోతుందా లేకపోతే సైలెంట్ ఓట్ అనేది పార్టీ కలిసి వస్తుందా చూడాల్సి ఉంటుంది. బట్ ఢిల్లీలో మాత్రం ఇక రకమైనటువంటి హైడ్రామా ఈ రోజు నెలకొనింది. మనం అంతా చూసాం. అరవింద్ కేజ్రీవాల్ నేతలు ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు రావడం ఇదంతా కూడా చూస్తున్నాం. బట్ రేపు కౌంటింగ్ కి సంబంధించి చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారైనా ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారుతాయా లేకపోతే గతంలో హర్యానా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భాల్లో ఇచ్చినటువంటి విధంగానే తప్పుతాయా అనేటువంటి చర్చ కూడా ఇంట్రెస్టింగ్ గా నడుస్తా ఉంది. హర్యానాలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటూ కూడా అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పులలో వస్తే ఎగ్జిట్ కౌంటింగ్ మొదలైన తర్వాత 1 గంట తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు అనేది కూడా తారుమారయ్యాయి. బీజేపీకి ఫేవరబుల్ గా ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సేమ్ సినారియో కనిపించింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కొంత ఇండియా కూటమికి అధికారం వస్తుందని చెప్పారు. అదొక్కటి మాత్రం అక్కడ ఎగ్జాక్ట్ పోల్ గా వచ్చింది. మరి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత తలకిందులైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి రేపు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన కొంత ఇంట్రెస్ట్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు లేకపోతే బీజేపీ పార్టీ కూడా రెండు శిబిరాలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీ తోటి గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాం అనేటువంటి ధీమాతో ఉన్నాయి. ఆ వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 10 మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తోటి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఖచ్చితంగా బీజేపీ నుంచి కొంత కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలు తెరపైకి రావడము, 15 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను బీజేపీలో చేర్చుకునేందుకు 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టుగా ఆయన కీలకమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ బీజేపీ కూడా అంతా ఈజీగా ఆమ్ ఆద్మీ పార్టీకి అవసరం లేకుండానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ల అవసరం లేకుండానే తాము కంఫర్టబుల్ మెజార్టీ తోటి గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాము, ప్రజలు మార్పు వైపు ఉన్నారు, మార్పుకు అనుకూలంగా ఓటేశారనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సరే రేపు చూడాల్సి ఉంటుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. బట్ 9 నుంచి 10 గంటల లోపు మనకు ఫలితాలకు సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 70 స్థానాలే. పెద్దగా ఓటర్లు కూడా సుమారు 1.5 కోట్ల వరకు ఓటర్లు ఉన్నారు. కానీ 60% వరకు మాత్రమే పోలైనటువంటి నేపథ్యంలో కౌంటింగ్ అనేది మధ్యాహ్నం వరకు ముగిసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సౌజన్య.